ఏపీ సీఎం చంద్రాల సారు స్కిల్ డెవలప్మెంట్ కేసు బెయిల్ రద్దు చేయాలని పంకపాటి సర్కారు ఏలుబడిలు ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసిరు కదా. అయితే ఇప్పుడు పెద్ద కోర్టులో ముఖ్యమంత్రి సార్ కేసు విచారణకు వచ్చింది. న్యాయస్థానం తీర్పు కూడా ఇచ్చిందట. మరి బాబు గారికి అనుకూలంగానే వచ్చిందా? ఇది చూద్దాం పారి. స్కిల్ డెవలప్మెంట్ పేరుతోని పెద్ద ప్లానింగ్ చేసి కోటాను కోట్లు ఆగం చేసిండు. చంద్రాల సారు అందరూ అనుకున్నట్టు మంచోడు ఏం కాదని అప్పట్లో పంకపార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి ఏం తక్కువ 2 నెలలకు వారం రోజులు తక్కువ అంటే 53 దినాలు భువనేశ్వరమ్మ పెట్టే బువ్వకు బాబు గారిని దూరం చేసి జైల్లో చిప్పకూడు తినతట్టు చేసిర్రు. తప్పు చేయంది ఎవరు శిక్ష అనుభవించరు. ఎంతో కొంత గోల్మాలు జరిగింది. ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు అప్పట్లో కటకటాల ఊసలు లెక్క పెట్టుకుంటా 4 గోడల నడమ ఖైదీలతోని ఎందుకు ఉంటాడని బాగానే మంది బాగా తీర్లా మాట్లాడుకుండ్రు. అప్పుడంటే తలుగున్నోళ్ళదే బర్రె, అధికారం ఉన్నోళ్ళదే ఇష్టారాజ్యం అన్నట్టు అయ్యింది. ఇప్పుడు కూడా ఏపీలో ఏలుబడిలో ఉన్నోళ్ళు ఏది చెప్తే అదే ఉన్నట్టున్నది అనుకోండి. అందుకే అప్పటి కేసు ఇప్పుడు విచారణకు వచ్చినట్టున్నది. ఎవరేం చెప్పినా న్యాయస్థానం మాత్రం ఏది తప్పో ఏది ఒప్పో చూసి తీర్పు చెప్తుంది. చట్టంకు ఎవ్వరు చుట్టం కాదు. ఏపీ ముఖ్యమంత్రి అయినా దేశానికి ప్రధానమంత్రి అయినా కోర్టుకు అందరు సమానమే. కాబట్టి విచారణ చేసిన జడ్జి గారు ఆయనతో ఆ కేసుల ఆధారాలు సక్కలేవట. అందుకే ఆ కేసును కొట్టేసిండ్రట. ఇక ఈ ముచ్చట తెలిసినాక కూటమి సర్కార్లో ఉన్నోళ్ళ కాన్నుంచి తెలుగుదేశంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు చెల్లెళ్ళు సంక్రాంతి పండుగ గోలే చక్కటి ముచ్చట తెలిసిందని సంబురాల్లో మునిగిపోయినరట. పండుగ పూట కోర్టు నుంచి అంత మంచి ముచ్చట తెలిసే వరకల్లా ముఖ్యమంత్రి చంద్రాల సారు కూడా మస్తు మురిసిపోయిండట.